అయితే మనం మొట్టమొదట ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలామంది ఇక్కడికి వచ్చారని మీరు చెప్పారు. ఆ రావటం ఎలా జరిగింది? వాళ్ళల్లో ఎవరికైనా మార్పులు వచ్చాయా? ఆ మార్పులు వచ్చిన వాళ్ళ గురించి తెలియచేయండి. నెరవి టీవీ వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ చేయక ముందు ఈ కొంత దూరం కొంత ఏరియా వాళ్ళే వచ్చేవాళ్ళు. వాళ్ళ బంధువులు ఎవరు ఉంటే వాళ్ళు చెబితే తగ్గిపోయిద్ది అక్కడికి పోతే అని చెప్తే వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకునేవాళ్ళు. ప్రేయర్ చేసిన వాళ్ళకి తాతగారు విభూతి పెట్టమన్నారు నన్ను, కాబట్టి ఆ విభూతి పెడతా వచ్చేవాడిని. అప్పుడు 200-250 మంది వచ్చేవాళ్ళు. ఆదివారం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు. మిగతా రోజుల్లో 50 మంది వచ్చేవాళ్ళు రోజు. అయితే ఈ నెరవి టీవీ వీడియో తీసిన తర్వాత, ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత అది ఆపాల గోపాలానికి పాకింది. 2 రాష్ట్రాల్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లా నుంచి వచ్చారు. ఫలానా జిల్లా నుంచి రాలేదు అంటానికి వీలు లేకుండా ప్రతి జిల్లా నుంచి వచ్చారు. రోజు 10 కార్లు 20 కార్లు వచ్చాయి. నెరవి టీవీ వాళ్ళు వీడియో తీయకముందు ఇక్కడ సాధన కోసం వచ్చేవాళ్ళు జనం. సాధన కోసం వచ్చిన వాళ్ళకి కొంతమందికి తగ్గాయి, నాకు తగ్గినారని చెప్పేవాళ్ళు. నెరవి టీవీ వాళ్ళు వీడియో తీసిన తర్వాత ఈ జనం ఎక్కువ కావటం అంటే 250 నుంచి 500 మంది అయ్యారు, డబల్. ఈ 500 మందిలో 50-60% బాధలు ఉన్న వాళ్ళే రావటం మొదలుపెట్టారు. నేను ఇదేమన్నా ఆసుపత్రి అయిద్దా అనుకునేవాడిని. నేను అంతమంది అన్ని బాధలు ఉండేవాళ్ళు. ఆ బాధలు మనకేం తెలియదు, తగ్గించేది ఆయన, మనకేం సంబంధం. విభూతి పోస్తున్నాము, బొట్టు పెడుతున్నాము, అంతవరకే మన పని. నువ్వు చేయమన్నాడు, అది చేస్తాను అంతే. తగ్గించేది, విభూతి పెట్టేది అన్నీ ఆయనే. అద్భుతంగా పనిచేసింది. ఇందులో ఈ టీవీ చూసి ఒక హైదరాబాదులో ఉన్నాము ఒక అమ్మాయి, వాళ్ళ బంధువులు ఖమ్మంలో ఉన్నారు. ఖమ్మం వచ్చి ఆ అమ్మాయి, ఖమ్మంలో ఒక వాళ్ళకి తెలిసిన బంధువులు ఆమె ఉంటే, ఆమె పేరు కస్తూరి. ఆమెతో మాట్లాడి కూతురిని తీసుకొని ఇక్కడికి వచ్చింది. కూతురు ఏమిటి అంటే, కూతురికి 54 సంవత్సరాల వయసు. ఈ కస్తూరి అనే తల్లి పాపకి 8వ నెలలో ఆ పిల్ల పేరు రాణి, ఈ మైండ్ చెడిపోయింది, మైండ్ పనిచేయదు. అంటే పుట్టినప్పుడు 8 నెలలకే, పుట్టినప్పుడు 8 నెలలకే. పుట్టినప్పుడు 8వ నెలలో జ్వరం వచ్చిందంట. అది ఏమైందో వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత మైండ్ పోయింది. మనం పిలిస్తే ఏం పలకదు, మాట రాదు. పడుకుందనుకో, చెయ్యి బయట లేపితే లేస్తుంది, కూర్చోబెడితే కూర్చుంటుంది, చెయ్యి బయట తీసుకోకపోతే నడుచుకుంటూ వస్తుంది వెనకాల. అక్కడ నిలబెడితే అక్కడే నిలబడుతుంది. ఒక బొమ్మని ఏ విధంగా, రోబోని మనం కంట్రోల్ చేస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందో అంతే తప్ప ఆ అమ్మాయి మెచ్యూరిటీ, ఆ అమ్మాయి మైండ్ ఏం పనిచేయదు. నాకు ఇది కావాలని అడగదు, ఆకలి అవుతున్నదని చెప్పలేదు, 1-2కి ఏం తెలియదు. అలాంటి స్థితిలో 54 సంవత్సరాలు ఆ తల్లి సేవ చేసింది. ఆ రాణి తండ్రి ఒక ఇంజనీర్. అతను గల్ఫ్ కంట్రీస్లో ఇంజనీరింగ్ చేశాడు, ఉద్యోగం చేశాడు. 42 సంవత్సరాలు అనేక దేశాలలో చూపించారు, తగ్గల ఎక్కడ. ఇది ఫలానా రోగం అని కూడా చెప్పలా. ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి అనేక ఆసుపత్రుల్లో హైదరాబాదులో చూపించారు. మరి కొద్దిగా డబ్బు ఉంది కదా ఆయన దగ్గర, చూపించాడు. ఎక్కడ లాభం లేకపోయింది. అప్పుడు ఈ హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి ఈ నెరవి టీవీలో యూట్యూబ్లో చూసి ఖమ్మం పోయి వాళ్ళతో నచ్చజెప్పి, మీ అమ్మాయి మాటలు వస్తాయి, బాగైద్ది, తాతగారి ఆశ్రమం ఉంది, చినకాకాని, విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుంది,
చిన్నకాక అని అక్కడ తాతగారి ఆశ్రమం ఉంది అని వాళ్ళకి నచ్చజెప్పి తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి సండేనే వస్తారు వాళ్ళు. సండే వచ్చి 10 ప్రేయర్ కంటే ముందు 12కి ప్రేయరు, 10కి వచ్చి ఆ అమ్మాయిని చెరుకు పట్టుకొని ఇద్దరు నడిపించుకొని తీసుకొస్తారు. నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నా, పట్టుకొని తీసుకొస్తున్నారు. వాళ్ళు అడిగేస్తే అడిగేస్తుంది, చెయ్యి గుంజుతుంటారుగా. తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. చూశా, ఓకే అనుకున్నా. అందరు ప్రేయర్ అయిన తర్వాత అందరికి విభూతి పెడతా. అప్పుడు వచ్చినప్పుడు ఆ అమ్మాయి గురించి వాళ్ళ అమ్మ చెప్పిద్ది, ఇదయ్యా అని. తాతగారికి అది చూశా. ఓకే బాబు గారు అన్నాడు. అమ్మ మీ అమ్మాయికి తగ్గిస్తారమ్మా తాతగారు అని బొట్టు పెట్టి ప్రసాదం పెట్టి పంచదార విభూది 2 పొట్లాలు ఇచ్చి, ఇవి రోజు నీళ్ళలో వేసి తాపమ్మ, మీ అమ్మాయి మార్పు వస్తుంది అని చెప్పి పంపించా. వాళ్ళు భోంచేసి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీకు ఆదివారం రాలా, శుక్రవారమే వచ్చారు. శుక్రవారం ఎందుకు వస్తున్నారు అనుకున్నా నేను. ఆ హైదరాబాద్ అమ్మాయి రాలా, ఈ తల్లి కూతురే కారు వేసుకొని వచ్చారు. తల్లి బ్యాగులు అవి తీసుకోవడానికి అనుకుంది, ఈ అమ్మాయి ఒక్కతే నడిచి వచ్చింది లోపలికి. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మాయికి ఏం తెలియదు కదా, ఎట్టొచ్చింది ఒక్కతే అనుకున్నా. అయినా అడుగుదామని, ఏమమ్మా ఒక్కదాని వస్తున్నావా అన్న. ఒకదాన్నే వస్తున్నా అన్నది. అంటే మాట కూడా వచ్చింది. ఓహో అనుకున్నాను మనస్సులోనే. తాతగారికి వేల నమస్కారాలు చేసుకున్నా, ధన్యవాదాలు చెప్పా. కూర్చోమ్మా అన్న. కూర్చుంది. ఆ తర్వాత తల్లి వచ్చింది. ఎంత ఆనందంగా ఉంది అంటే తల్లి చెప్పలేనంత ఆనందం. ఎందుకు ఈ కూతురికి ఇలా మాటలు వచ్చినాయి, నడుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. భోజనానికి పోవాలంటే అప్పుడు వీళ్ళు భోజనం పైకి ఎక్కలేరుగా. ఆ అమ్మాయిని అక్కడ కూర్చోపెట్టి ప్లేట్తో తెచ్చిపెట్టారు. ఈ శుక్రవారం వచ్చినప్పుడు పైకి పోయింది ఆ పిల్ల. పైకి పోయి భోజనం 2వ స్టేర్లో భోజనం చేసింది. ఈ రాయి గ్రానైట్ రాయి కాబట్టి నీళ్లు జారి కింద పడింది. కింద పడితే మోకాలికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే నా మోకాలు నొప్పి తగ్గించండి, ఇప్పుడే తగ్గించాలా అంటుంది. తగ్గిస్తారమ్మా తాతగారు నీకు విభూతి రాస్తా, తగ్గిస్తారని విభూతి రాశా. తెల్లారాలక నొప్పిపోయింది అన్నది. ఎంత సంతోషమో ఆ పిల్లకి. రైట్ అమ్మా అంటే సాయంత్రం ఈ చేతులు నొప్పి పుడుతున్నాయి అన్నది. ఇక్కడ తాతగారు తగ్గిస్తారమ్మా అన్న. ఇప్పుడే తగ్గించాలా, తగ్గిస్తారమ్మా. రైట్. మళ్ళీ విభూతి రాశ. తెల్లారాలక చేతులు నొప్పులు పోయినాయి. అంతకుముందే 54 సంవత్సరాల మాట లేదు, ఏమీ తెలియదుగా. అటువంటి పిల్ల ఆ విధంగా మాట్లాడుతుంటే ఆ తల్లి చూసి ఎంత ఉబ్బిబ్బి తబ్బిబ్బిపోయిందో. తర్వాత చేతులకు రాశ. తెల్లారా చేతుల నొప్పులు తగ్గినాయి అన్నది. రైట్. ఆదివారం ఇంటికి పోయేటప్పుడు తల్లి ఏమడిగిందంటే, గురువుగారు ఈ అమ్మాయి గోడకి తలకాయ వేసుకొని కొట్టుకుంటుంది అన్నది. ఏమిటి గోడకి తలకాయ కొట్టుకుంటున్నావా అన్న. ఇంకా కొట్టుకోను అన్నది. అమ్మతో చెప్పు అన్న. ఇంకా కొట్టుకోనమ్మా అన్నది. అంతే. ఆ మహానుభావుడు దయ ఆ విధంగా ఉంటుంది. అయితే ఈ రాణి తండ్రి ఇంజనీర్ అన్నా కదా, అతనికి షుగర్ ఉంది. ఈ షుగర్ అక్కడ ఉన్నప్పుడే, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నప్పుడే ఉంది. అది ఎక్కువయ్యి ఆయన ఫ్రెండ్ కాకినాడలో ఉంటే కాకినాడ వెళ్ళాడని అన్నారు. ఒకసారి అడిగితే ఎందుకమ్మా అన్న. ఆయనకు షుగర్ ఉంది, ఎక్కువైంది, కాకినాడలో వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు. రైట్, మంచిదమ్మా అన్న. ఆడేం కాల వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ కాలంతా నల్లగా అయిపోయింది, మాడిపోయింది. పొయ్యిలో పెట్టి తీస్తే ఎట్టుందో అట్ట అయిపోయింది. ఈ కాలు మామూలుగానే ఉంది. యశోద హాస్పిటల్కి ఏమో హైదరాబాద్లో ఏదో పెద్ద హాస్పిటల్కి పోయారంట. వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారుగా. తగ్గిద్దని ఒకడంటే ఈ కాలు తీసేయాల్సి వస్తుందని, ఇంకొకడంటే ఎవడో చెప్తే ఈమె ఎంతో బాధపడి గురువుగారు నా భర్త కాలు నల్లంగా అయిపోయింది, కాలు మళ్ళా మామూలుగా వచ్చేటట్టుగా మీరు షుగర్ లేకుండా చేయండి, తాతగారికి విన్నవించండి అన్నది. సరేనమ్మా చెబుతాలే అన్న.
మంది ఏం పోయింది, వాళ్ళు చెప్పింది చెప్పడమే. పోస్టులో ఉత్తరం వచ్చిందండి. ఉత్తరం తప్ప ఎవరింటో వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? పోస్ట్ మ్యాన్దే కదా. మంది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం. వాళ్ళు చెప్పింది ఆయనకి చెప్పడమే. తాతగారు ఆయన వెంట కాపాడండి తాతగారు అన్న. ఓకే బాబు గారు అన్నాడు. ఆమెతో చెప్పా, తాతగారు తగ్గిస్తామన్నారని. శుభ్రం కాలు మళ్ళా మామూలుగానే వచ్చిందని. ఈ కాలు ఎంత ఎర్రంగా ఉందో ఆ కాలు ఎంత ఎరుపుకి వచ్చింది. ఆ నలుపు పోయింది. ఆ పుండు మానిపోయింది. షుగర్ పుండు మానటం అనేది మాటలు కాదు, మానిపోయింది. ఇక్కడికి వచ్చాడు, భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఈ రోజు నుంచి షుగర్ మాత్ర అనేది నేను వేసుకోను. కారణం, ఈ పుండు నాకు ఎక్కడా తగ్గల, ఇక్కడ తగ్గిపోయింది ఇక్కడికి వస్తే. కాబట్టి నేను ఈ రోజు నుంచి షుగర్ మాత్రం వేసుకోను అన్నాడు. సంతోషం అన్న. మళ్ళీ మొన్న ఒక నెల రోజుల తర్వాత వచ్చి మళ్ళీ విభూతి రాయించుకున్నాడు. ఎందుకంటే ఆ పుండు మానిపోయింది కదా, దాని యువతలు ఇంకో చిన్న పుండు వచ్చింది. ఇది వచ్చింది గురువుగారు అని చెప్తే దానికి తగ్గిస్తారు తాతగారు అన్న. అంతే, రాయించుకొని వెళ్ళిపోయారు. ఈ షుగరు కాదు, ఏ వ్యాధి అయినా తగ్గిపోతాయి. సిఎల్ఎన్ మూర్తి అని ఒక ఆయన ఉండేవాడు. 80s ఆయన నేటివ్ ఏ ఊరు అంటే పిఠాపురం. ఆయన రైల్వేలో పెద్ద ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్. ఆయన రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆయన్ని మాల్దా, పశ్చిమ బెంగాల్ మాల్దాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మాల్దాలో ఉండేటప్పుడు ఆయనకి షుగర్ ఎక్కువైంది. షుగర్ ఎక్కువయ్యి ఈ ఎముకలు, ఈ శరీరంలో ఉన్న గుజ్జు ఏమి లేకుండా ఎముకల వరకే గూడైపోతాయి. ఇట్లా వడెన్ షోల్డరో ఏదో దాని పేరు పెడతారు, నాకు ఇంగ్లీష్ రాదు. ఆ జబ్బు ఎక్కడ ఇండియా మొత్తం తిరుగుతారు, ఎక్కడ నయం కాల. ఇండియా మొత్తం ఎట్లా తిరిగిందంటే రైల్వే వాళ్ళు ఫ్రీ సర్వీస్, ఫ్రీ టికెట్, ఫ్రీ మందులు అన్నీ వాళ్ళే పెట్టుకుంటారు. అందుకని డబ్బులు వాళ్ళే కాదు కదా, ఇండియా మొత్తం తిరిగారు. మద్రాసు లేదు, రాయవేలూరు పోయారు. రాయవేలూరులో నువ్వు బ్రతకవయ్యా, ఇంటికి పొమ్మన్నారు వాళ్ళు. ఏం చేయాలా? ఏం చేసేది లేదు, ఇంకా ఇంటికి పోవటమే. అప్పుడు రాయవేలూరు నుంచి మాల్దాకి డైరెక్ట్ టికెట్ తీసుకొని వెళ్తా విశాఖపట్నం వచ్చిన తర్వాత ఈయనకి ఎవరో తెలిసిన వాళ్ళు పలకరీయటానికి వచ్చి, కొత్త రామకోటయ్య గారు ఇక్కడే ఉన్నాడు విశాఖపట్నంలో, ఆయన కూతురు అల్లుడు ఇక్కడే ఉంటారు కదా, అల్లుడు ఇంజనీర్ కదా పోర్టులో, ఆ అల్లుడు గారి ఇంట్లో ఉంటున్నాడు, ఇప్పుడు ఈ సమ్మర్కి చల్లగా ఉంటుందని విశాఖపట్నం ఇక్కడికి వచ్చాడు అని ఎవరో చెబుతారు. అప్పుడు నేను ఆయన కాడికి పోవాలా అంటాడు. భార్య కొడుకు ఉంటారు పక్కన. భార్య, ఇప్పుడు మనం పోయి రాలేమండి అంటది. నో, పోవాల్సిందే అంటాడు. కొడుకు వచ్చి బ్రతిలాడతాడు, నాన్న రైలు టికెట్లు చాలా కష్టంగా ఉన్నాయి దొరకటం, 2 నెలల దాకా ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి, మనకి ఇప్పుడు కావాలంటే మనకు కుదరదు, ఇప్పుడు దిగితే మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు మనకి, ఎక్కడుంటావు నాన్న, వెళ్ళిపోదాం నాన్న అని అంటాడు. నో, వినను నేను, మీరు నన్ను దించకపోతే ఈ కిటికీలోంచి దూకుతానంటాడు. భార్య ఏడుస్తుంది. ఏడిస్తే తల్లిని చూసి ఇంకా పెద్ద కొడుకు కూడా, వద్దు నాన్న, ఇప్పుడే నేను పోయి రైల్వే మాస్టర్తో మాట్లాడి అంబులెన్స్ అంతా రెడీ చేసి రామకోటయ్య తాతగారి దగ్గర తీసుకువెళ్తాను. రామకోటయ్య గారు అనేవాళ్ళు అప్పుడు, తీసుకెళ్తానని అంబులెన్స్ మాట్లాడి ఆయన తీసుకొని రామకోటయ్య గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆయన నుండి, ఏమిటండి ఇలా ఉన్నారు అంటాడు. ఇట్లా అని మొత్తం పరిస్థితి, ఎక్కడెక్కడ తిరిగింది, ఏ డాక్టర్ దగ్గర తిరిగింది అన్నీ చెబుతాడు. ఈయన అవన్నీ అనుభవించినోడేగా. అప్పుడు ఆ గుప్పెడితోటి విభూతి తీసుకొని గుప్పెడి నిండా పోస్తాడు. పోస్తే ఇంకా తగ్గిపోయిందిలేండి అని విభూతి తీసి బొట్టు పెడతాడు. ఇంకేం చేయలేం, మంత్రం చదవలో మాయ లేదు, ఏం లేదు. ఆ విభూది, ఆ పంచదార, ఆ రోగం మొత్తం పోయిద్ది. 15 రోజులు ఉంటాడు అక్కడ, శుభ్రంగా సృష్టిగా ఉంటాడు మనిషి. తర్వాత మాల్దా పోయి జాయిన్ అవుతాడు. ఆయన చూసిన దగ్గర నుంచి 20 సంవత్సరాలు జీవించాడు. 20 సంవత్సరాల్లో తలకాయ నొప్పి కూడా రాలే. ఇంకా ఈ మాస్టర్ సివివి యోగం, మాస్టర్ సివివి ఫంక్షన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి పోతాడు. అక్కడికి పోయి 3 రోజులు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు.
ఆ మందులు పెట్టి ఉంటుంది, ఆయన హోమియో మందు వైద్యం చేస్తాడు. ఆ హోమియో మందు తీసుకుపోయి ఆయన వైద్యం చేసేవాడు, అక్కడే ఉండేవాడు, ప్రవచనాలు చెప్పేవాడు. 20 సంవత్సరాలు జీవించాడు, ఏ రోగం లేకుండా. ఏ మందులు తిన్నా తగ్గలేదు. ఈ మహానుభావుడు విభూది పెట్టాడు, ఆ రోజు నుంచి ఏం లేదు. అది రామకోటయ్య గారు విభూది అంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో ఎందరో ఉన్నారు, అనేక మంది అనేక బాధలతో వస్తూ ఉంటారు.